నేను ఒక అక్షరాల రూపంలో ఒక పేజీకి చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఆ పేజీ రియాక్ట్ అవ్వట్ల. తెలంగాణ మాండలికంలో కవిత్వం రాసా. ఆ తర్వాత డెత్ గురించి ఫిలాసఫీగా ఎక్స్పీరియన్స్ డెత్ రాసా. ఆ తర్వాత సీతారామ రామాయణం అనే లవ్ స్టోరీ రాసా. సముద్రం దాచిన కెరటాలు, ఎందుకంటే సముద్రం ఎప్పుడూ దాని అలల్ని దాచదు. మనిషి ఒక కథ రాయకపోతే ఆ దేవుడి కథ కూడా మనిషికి తెలియదు. ఎప్పుడైతే ఆ బాధకు ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా, ఆనందానికి ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా నువ్వు చూస్తూ ఉంటావో, వెన్ యూ స్లీప్ యూ డై. మనిషి నిద్రపోవడం అంటే చచ్చిపోవడం. పద్ధతిగా ప్లాన్ చేసుకొని టైం టేబుల్ చేసుకొని చేయడానికి నువ్వు ఇల్లు కట్టట్లేదు. ఒక ఇంటికి ఒక స్ట్రక్చరల్, ఒక కాన్స్టెంట్ డిజైన్ ఉంటే బాగుంటది, కానీ ఒక కథకు అదే స్ట్రక్చర్ ఉంటే బోర్ కొడుతుంది. ధ్యాసతో చేసేది ఏదైనా ధ్యానమే అని స్వామి అకారణానంద. ఆకారణానంద అది అకారణంగా ఆనందంగా ఉండండి. ఎంత సింపుల్. ఎందుకంటే ఆనందానికి కారణాలు వెతుకుతున్న రోజు అయిపోతాయి, కారణాలు ఎన్నో. అందరికీ వెల్కమ్ టు సహరి. ఈరోజు మనతో ఉన్నారు సముద్రం దాచిన కెరటాలు, సీత రాసిన రామాయణం లాంటి మరెన్నో మోడర్న్ రైటింగ్స్కి ఆథర్ అండ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్, ఆల్సో ఏ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ సంప్రీత్ గారికి వెల్కమ్ టు సహరి. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్, వెరీ ఫైన్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ సమ్ టైమ్ అండి. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు హోస్ట్ యూ ఆన్ సెహరీ టుడే. సో బిఫోర్ వి స్టార్ట్, ఒక చిన్న ఐస్ బ్రేకర్ ఛాలెంజ్. సో జస్ట్ బిఫోర్ వి గో ఇన్ టు దట్ యాక్చువల్ థీమ్, ఒక చిన్న కాన్వర్సేషన్. సో మీరు రైటర్ కాబట్టి, సో నేను దానికి రిలేటెడ్గా ఒక చిన్న ఐస్ బ్రేకర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో మీరు నాకు ఒక 3 థింగ్స్ మీ రైటింగ్స్ నుంచి చెప్పాలి. 2 ఏమో రియల్గా ఉండాలి, మీ రియల్ మూమెంట్స్. ఒకటి ఫేక్ ఉండాలి. సో నేను అది గెస్ చేయాలి, లైక్ విచ్ వన్ ఇస్ ఫేక్ అనేది నేను గెస్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి నేను చాలా బుక్స్ చదువుతాను. సెకండ్ వచ్చేసి నేను బయట మనుషుల్ని, సిచ్యువేషన్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటా. థర్డ్ వచ్చేసి నేను కథ రాయడానికి ప్రతిసారి ఎక్కడో దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని రాస్తుంటా. ఓకే, అన్నీ ట్రూగానే ఉన్నాయి. అంత షార్ట్ టైంలో నాకు ఇంత కాంప్లెక్స్ చేసేసారు. ఓకే, ఐ ట్రై. ఫస్ట్ వన్ అనుకుంటున్నా. ఏదండి అంటే ఫస్ట్ వన్ నిజం అంటారు? కాదు అనుకుంటున్నా. రైట్, ఫస్ట్ వన్ కాదు. ఓకే, నేను విన్ అయితే. నైస్, వెరీ గుడ్. సో యా, సెహరీలో మనము మీ లైఫ్ జర్నీని, బిహైండ్ ద రీల్స్ ఎలా ఉంటుంది, అండ్ రీల్స్లో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అందరు చూస్తూ ఉంటారు రీల్స్లో కాబట్టి, అదర్ దెన్ దట్ అన్సీన్ జర్నీ ఏముంటుంది అనే మూమెంట్స్ని నేను ట్రాఫిక్ లైట్ సిగ్నల్స్తో ఎవ్రీ సిగ్నల్కి ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ మీ జర్నీని కవర్ చేయడానికి అడుగుతుంటాను. సో దాట్స్ హౌ వి ప్రొసీడ్ విత్ దిస్ పోడ్కాస్ట్. సో ట్రాఫిక్ సిగ్నల్ అంటే 3 సిగ్నల్స్ కదా, 3 కలర్స్, రెడ్, గ్రీన్, yellow. సో ఫస్ట్ మనం గ్రీన్ సిగ్నల్తో స్టార్ట్ చేస్తాము. ఓకే. గ్రీన్ ఈజ్ ఆల్ అబౌట్ go and grow moments. All good part of the life journey, celebrations. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఎన్నో బుక్స్ రాస్తారు కదా, మీ రైటింగ్ జర్నీలో ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ పడిన మూమెంట్ ఏంటి? గ్రీన్ సిగ్నల్ అంటే ఫస్ట్ బుక్ ఎప్పుడైందని అంటారు? ఫస్ట్ బుక్ కి సంబంధించిన స్టోరీ కావచ్చు, లైక్ రీచ్ కావచ్చు. సో లైక్ మీకు కైండ్ ఆఫ్ మైల్ స్టోన్స్ లాగా చెప్పొచ్చు. లైక్ ఫస్ట్ నేను సముద్రం దాచిన కెరటాలు అనే బుక్ ఫస్ట్ టైం నేను పబ్లిష్ చేసినప్పుడు అసలు నాకు బుక్స్ గురించి కానీ, లిటరేచర్ గురించి కానీ, ఎలా పబ్లిష్ చేస్తారని ఏం తెలీదు. నేను రాసుకున్నది సెల్ఫ్ పబ్లిష్ చేయాలని చెప్పేసి నేను ఫస్ట్ పబ్లిష్ చేసుకున్నా. అది నా ఫస్ట్ బుక్ కి సంబంధించింది. అండ్ ఆ తర్వాత స్లోగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వచ్చాను. ఆ బుక్స్ అన్ని నేను ఎక్కువ బుక్స్ రాశాను, కానీ ఏ బుక్ కి నెక్స్ట్ బుక్ తో కనెక్షన్ ఉండదు. ఇప్పుడు నేను సముద్రం దాచిన కెరటాలు అనేది ఒక పోయిటరీ అయితే, ఆ తర్వాత రాసిన మారని మనుషుల కథలు అనేది ఒక షార్ట్ స్టోరీ కలెక్షన్. అందులో 18 స్టోరీస్ ఉంటాయి. అది రాసిన తర్వాత నా నెక్స్ట్ బుక్ వచ్చేసి
తెలుగు నుంచి ఇంగ్లీష్కి వెళ్ళిపోయి ఇంగ్లీష్ లో వేదాంత్ ఇన్ఎవిటబుల్ అని చెప్పేసి ఒక టైం ట్రావెల్ హిస్టారికల్ సైన్స్ ఫిక్షన్ రాసిన. అది దాటిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బుక్ వచ్చేసి నా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇరిగేషన్ గురించి అకాడమిక్ గా బుక్ రాసా. అది దాటిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బుక్ వచ్చేసి వన్ లైనర్స్ తో ఇంకోటి రాసా. ఆ తర్వాత తెలంగాణ మాండలికంలో కవిత్వం రాసా. ఆ తర్వాత డెత్ గురించి ఫిలాసఫీగా ఎక్స్పీరియన్స్ డెత్ రాసా. ఆ తర్వాత సీతారామ రామాయణం అనే లవ్ స్టోరీ రాసా. సో నా జర్నీలో ప్రతి బుక్ ఇంకో మనిషి రాసినట్టే ఉంటది. కనీసం ఏ రకంగా జాన్రా పరంగా కావచ్చు, రైటింగ్ స్టైల్ కావచ్చు, ఏ రకంగా మ్యాచ్ అవ్వదు. సో ప్రతి బుక్ నాకు ఎందుకు ఒక మైల్ స్టోన్ లాగా అనిపిస్తుంది అంటే, ప్రతి బుక్ నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి నాకు హెల్ప్ చేసింది. ఇంక్లూడింగ్ సముద్రం దాచిన కెరటాలైనా, సీతారామ రామాయణం అయినా, ఎవ్రీ బుక్ ఈజ్ ఏ గ్రీన్ లైట్ ఫర్ మీ. బికాస్ దాని నుంచి నేను ఏదో ఒకటి నేర్చుకున్నా. అది సక్సెస్ఫుల్, ఒక బుక్ బయటకు వచ్చినంత సక్సెస్ అయినట్టు. యా. యా, ఐ టోటలీ అగ్రీ విత్ యూ. చాలా బాగా చెప్పారు సంప్రీత్ గారు. అంటే అందరికీ ఏదో ఇన్ని బుక్స్ సెల్ అవ్వాలి, మార్కెట్లో ఇంత సక్సెస్ రేట్ ఉండాలి, మనం ఇంత అచీవ్ చేయాలి, ఆర్ లేదా మనీ కావచ్చు, వాట్ ఎవర్ ప్రాఫిట్. బట్ అవన్నీ కాకుండా మీరు ఒక వేలో లైక్ నా బుక్లో నేనే ఇంప్రూవ్ అయ్యేలాగా చూసుకున్నాను అనే థాట్ వెరీ వెరీ ఇంప్రెసివ్ అండి. థ్యాంక్ యూ. అందరు అలాగే సక్సెస్ని మెజర్ చేసుకోవాలి. అండ్ నేను డిసప్పాయింట్మెంట్ ఉండదు. ఎగ్జాక్ట్లీ, నేను రీచ్ అయినప్పుడు సెహరీ ఎపిసోడ్స్ కోసం, పాడ్కాస్ట్ కోసము నేను ఎప్పుడు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంత రీచ్ ఉంది ప్రొఫైల్, అదంతా చూడను. నేను వాళ్ళు ఎలా యూనిక్గా హీల్ చేస్తున్నారు అనేది చూస్తాను. బట్ ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు, మీరు నాకెందుకు రీచ్ అయ్యారు, నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు కదా, తర్వాత చేస్తాను, 100K ఫాలోవర్స్ వచ్చాక చేస్తాను. సో లైక్ యాజ్ అ లైఫ్ కోచ్ ఐ డోంట్ జడ్జ్ దెమ్, బట్ ఒక్కొక్కరు సక్సెస్ మెజర్మెంట్ డిఫరెంట్. మీ వే ఈజ్ వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. ఓకే, సో ఇవన్నీ టైటిల్స్, సముద్రం దాచిన కెరటాలు, సీత రాసిన రామాయణం, ఇంకోటి మారని మనుషుల కథలు. ఇంత డీప్ టైటిల్స్ కదా ఇవన్నీ. సో బిహైండ్ ద సీన్స్, లైక్ వాట్ ఈస్ ద జర్నీ వినాలని. ఫస్ట్ నేను ఏదైనా కథ రాసేటప్పుడు ముందు ఆ కథకి ఏం పేరు పెట్టాలని ఆలోచించే రాస్తా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఫస్ట్ సముద్రం దాచిన కెరటాలు అనే టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఆ టైంలో నేను చాలా ర్యాండమ్ గా హ్యూమన్ ఎమోషన్స్ గురించి పోయట్రీస్ రాసుకొని ఉన్నా. సో ఐ వాంట్ టు కంపైల్ ఆల్ ద పోయట్రీ అండ్ మేక్ ఏ బుక్. ఒక బుక్ చేయాలి. అసలు అవి కవితలు అంటారో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఫస్ట్ బుక్ రాసే టైంకి ఒక్క తెలుగు పుస్తకం కూడా చదవలేదు. తెలియదు ఏ బుక్ చదవాలి. నా బుక్ పబ్లిష్ అయ్యే టైంకి నేను ఏ బుక్ చదవలేదు. అసలు బుక్ కి ఒక ముందు మాట ఉంటుందని, ఇలా పబ్లిషింగ్ హౌసెస్ ఉంటాయని అసలు నాకు ఏమీ తెలీదు. బ్లైండ్ గా వెళ్ళిపోయినా. నేను రాసింది నాకు నచ్చింది. అండ్ ఆ టైంలో నేను ఒక లెక్చరర్ అనమాట. ఐ యూస్ టు రీడ్ ఆల్ దోస్ టు మై స్టూడెంట్స్. సో అప్పుడు నా స్టూడెంట్స్ చదివి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు. అండ్ ఆల్సో ఎవరికైనా చెప్పినా దీనిలో దాన్ని గుర్తు పెట్టుకునేవాళ్ళు. అనిపించింది నాకు, అరే ఇవన్నీ అంతకు ముందు రాసుకున్నాయి మొత్తం రాసుకున్న తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయాయి, ఎక్కడో డిలేట్ అయిపోయో, లేకపోతే ఆ పేపర్స్ ఎక్కడో వెళ్ళిపోయో. ఎందుకు, వై కాంట్ ఐ డాక్యుమెంట్ ఆల్ దీస్ థింగ్స్? నేను ఒక 6 నెలల గ్యాప్ లో రాసినవి మొత్తం డాక్యుమెంట్ చేస్తే ఒక బుక్ అయిపోద్దని మాత్రమే థాట్. నాట్ టు సెల్, అరే ఇది ఇంతమందికి చేరాలి, అమ్మాలి, అందరూ మెచ్చుకోవాలి, నచ్చాలి, ఏం లేదు. జస్ట్ డాక్యుమెంట్. అంతకుముందు అన్ని మర్చిపోతున్నా, ఇది మర్చిపోవద్దు. సో అట్లా స్టార్ట్ అయింది. మరి దీనికి ఏం పేరు పెట్టాలని ఆలోచించినప్పుడు నా ఫస్ట్ థాట్ సముద్రం దాచిన కెరటాలు. ఎందుకంటే సముద్రం ఎప్పుడు దాని అలల్ని దాచదు, ఎప్పుడు ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటది. అందరు ఏమనుకుంటారు, అలలు ఉన్నాయి కదా, సముద్రానికి ఉన్న అలలు అవి మాత్రమే అనుకుంటది. కానీ సముద్రంలో 90% నీళ్లు మధ్యలో ఉంటాయి, కొంత మాత్రమే అలల్లా వస్తూ ఉంటది. సో మనిషి జీవితంలో కూడా బయటికి కనిపించేది ఆ 10% మాత్రమే, లోపల 90% అట్లే ఉంటది. అవి కూడా అలలే, కాకపోతే బయటికి వచ్చి ఎక్స్పోజ్ అవ్వవు అంతే. సో నేను రాసినవన్నీ ఐ ఫెల్ట్ లైక్ అవి నేను రాసుకున్న అలలేమో ఎమోషన్స్ కి సంబంధించి. సో ఆ అలలు మళ్ళీ సముద్రం బయట ఎక్స్పోజ్ అవ్వవు. అందుకే సముద్రం దాచిన కెరటాలు అని పేరు పెట్టాను నేను వాటికి. దట్ ఈస్ వాట్ మై ఫస్ట్ స్టోరీ, పేరు వెనకాల కదా. వెరీ నైస్ అండి. సీత రాసిన రామాయణం అది చాలా సింపుల్ కదా. నేను ఒక
రాస్తూ రాస్తూ నాకు మధ్యలో అర్థమైంది, నేను రాసేది ఒక రాముడి కథ, ఆ కథ చెప్పేది ఒక సీత. అలాంటప్పుడు సీత రాముడి కథ రాస్తున్నప్పుడు సీత రాసిన రామాయణం అని ఎందుకు పెట్టొద్దు? సింపుల్, చాలా సింపుల్. అసలు ఎక్కువ ఆలోచించి పెట్టింది కూడా కాదు. ఓకే. బట్ చాలా క్యాచీ. ఏదైనా ఫస్ట్ ఆ, టైటిల్‌తోనే అట్రాక్ట్ అవుతారు గదా! రైటింగ్ గావచ్చు, ఇంకా మూవీ గావచ్చు, ఇంకేదైనా గావచ్చు. ఆ, సో, యాహ్! ఇంపార్టెంట్ వెరీ, టైటిల్ అనేది. వెరీ నైస్ థాట్ అండి. హ్మ్. థ్యాంక్ యూ అండి. గుడ్. సో, మీరు సోషల్ మీడియా ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ జర్నీలో? అసలు సోషల్ మీడియా అనేది నేను యాక్చువల్ గా ముందు నుంచి ఇన్స్టాగ్రామ్ లో ఉన్నా, లైక్ 5-6 ఇయర్స్ ముందు నుంచి ఉన్నా కానీ ఎప్పుడు నాది ఒక పేజ్ లాలేదు. ఎప్పుడు నేను ఒక ఇండివిజువల్ మనిషిని. ఒక పాయింట్ ఆఫ్ టైం నేను ఇన్స్టాగ్రామ్ ని జస్ట్ నా ఫోన్ లో ఫొటోస్ డిలీట్ అయిపోతుంటే ఇంపార్టెంట్ ఫొటోస్ అన్ని అందులో దాచుకోవడానికి ఇన్స్టాగ్రామ్ ని యూజ్ చేసుకున్నా. అట్లా పోస్ట్ చేసేవాడిని. సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత లాస్ట్ 2-3 ఇయర్స్ లో కూడా నేను అట్లాగే వాడినా. ఈ సెప్టెంబర్ వరకు కూడా నా ఇన్స్టాగ్రామ్ లో 1000 మంది ఫాలోవర్లే ఉన్నారు. లైక్ ఈ సెప్టెంబర్ అక్టోబర్ లో కూడా ఐ హావ్ ఓన్లీ 1000 ఫాలోవర్స్. ఇన్ దిస్ జనవరి ఫస్ట్ వీక్ లో కూడా నాకు ఉన్నది 1300 ఫాలోవర్స్. దెన్ హ్మ్. ఒక పాయింట్, ఒకసారి నేను అనుకున్నా లైక్ ఇన్స్టాగ్రామ్ ని ఇలాగే ఎందుకు యూజ్ చేయాలి. సో ఒక వారం రోజులు ఫోకస్ చేద్దాం దీనిపైన. ఒక వారం రోజులు ఫోకస్ చేసి ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్, ఏదో ఒకటి చేసి అందులో పోస్ట్ చేద్దాం. తర్వాత చూద్దాం, తర్వాత చూస్తారా చూడరా, దాన్ని రీచ్ ఫాలో లైక్స్ అవన్నీ పక్కన పెట్టేసి వితౌట్ అసలు ఎస్సీఓ ఫాలో అవ్వకుండా, ఏ రూల్స్ ఫాలో అవ్వకుండా అనిపించినప్పుడు నచ్చినట్టుగా చేసి పెట్టేద్దాం అందులో అని ఫిక్స్ అయిపోయి నేను జనవరిలో ఆఫ్టర్ సంక్రాంతి స్టార్ట్ చేశాను అనుకుంటా ఆ టైంలోనే. బట్ లక్కీలీ నేను పెట్టిన ప్రతిదీ చాలా రీచ్ వెళ్తా ఉండింది. ఒక జనవరి నేను 20K స్టార్ట్ చేసి 30K 10K అయిపోయింది. అది ఫిబ్రవరి 15th వచ్చేసిన 20K అయిపోయింది. ఫిబ్రవరి అయిపోయేలోపు 30K అయిపోయింది. ఇప్పుడు 40K దాటేసింది. నైస్. సో ఈ జర్నీ మొత్తం 1 మంత్ లోనే, ఈ 43,000 ఫాలోవర్స్ ఈ 1 మంత్ లో వచ్చిన వాళ్ళే. అండ్ ఈ 1 మంత్ లోనే నేను కాన్షియస్ గా పోస్ట్ చేసింది కూడా, అంతకుముందు ఎప్పుడు కాన్షియస్ గా పోస్ట్ చేయలేదు. యాహ్! యా, దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఇన్‌స్పైరింగ్ స్టోరీ ఫర్ ఎవ్రీవన్. ఇట్లా సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వాలి అంటే హార్ట్ ఫెల్ట్‌గా యా. కంటెంట్ పెట్టి, ఎఫర్ట్స్ పెడితే ఐ థింక్ ఆ, నాకు ఇట్స్ అంతే అండి. నాకు అర్థమైంది ఏంటంటే నేను ఎప్పుడు ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు అనేది ఎప్పుడు చూడలేదు. ఏ టైంకి పోస్ట్ చేస్తున్నా, ఇప్పుడు మీరు చూసుకుంటే నా అన్ని పోస్టులకు హ్యాష్ ట్యాగ్స్ ఉండవు, డిస్క్రిప్షన్ ఉండదు, ఎక్కడ ఫాలో అని కూడా ఉండదు మీకు. అండ్ ర్యాండమ్ టైమింగ్స్, ఇప్పుడు నిన్న రాత్రి 11 గంటలకు ఎప్పుడో రీల్ పెట్టేసిన, ఈ రోజు మార్నింగ్ ఎప్పుడో పోస్ట్ పెట్టిన, ఎప్పుడు ఏది పెడతా అనేది మన మైండ్ చెప్పినప్పుడు మనం చేస్తా ఉంటే, కాన్షియస్ గా చేస్తా ఉంటే ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ గా వర్కౌట్ అయిపోయింది. అండ్ పవర్ ఆఫ్ మీ రైటింగ్స్ కూడా అనుకుంటా. మీకు ఆల్రెడీ మేబీ. రాసినప్పుడు ఉన్న క్రియేటివ్ అవునండి, అంటే మైండ్ నేను పైన. అప్పుడు అనుకున్నది ఏంటంటే రాసే ముందు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాలి అనుకున్నప్పుడు జనరల్ గా ఇంపార్టెంట్ ఏదో కొటేషన్స్ పెడతారు. జనరల్ గా అంతే, రైటింగ్ పేజ్ అంటే ఒక కోట్ లాంటిది పెట్టొచ్చు, లేకపోతే బుక్ కి సంబంధించి ఏదన్నా రైటింగ్ కి సంబంధించిన టిప్స్ పెట్టొచ్చు అనే థాట్ ఉండింది. అవి పెడతా ఉన్నాను ఎప్పటి నుంచో. కానీ ఇప్పుడు కొటేషన్స్ పెట్టాలనేది జనరల్ గా ర్యాండమ్ ఎక్కడి నుంచో తీసి కొటేషన్స్ పెట్టడం కాదు. ఐ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ అనుకున్నా. సో నేను ఏదన్నా ఒక లైన్ రాయాలంటే ఆ లైన్ ఎంత ఉండాలంటే ఒక పుస్తకం అంత లోతు ఉండాలి. ఒక లైన్ అయినా సరే ఆ లైన్ ఒక మనిషికి పుస్తకం చదివినంత ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనే థాట్ తో నేను 2 రకాల కేటగిరీస్ లో రాద్దాం అనుకున్నా. ఒకటి, నేను రాసిన అక్షరాలు ఒక మనిషికి అద్దంలో అయినా పనిచేయాలి. లైక్ అంటే ఏంది, ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ హిమ్. అది చూసినప్పుడు అరే ఇది నేనే కదా అనే అనిపించాలి. లేదా నేను రాసిన అక్షరాలు ఒక మనిషికి యుద్ధం చేయడానికి ధైర్యాన్ని ఇవ్వాలి. సో హీల్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఇట్. అంతే, ఈ అద్దంలో ఆయన ఉండాలి, యుద్ధానికి సిద్ధం చేసేలా ఆయన ఉండాలి, అంతే తప్ప ఇట్ షుడ్ నాట్ బి సంథింగ్ నాన్ సెన్స్, ఏదో ఇన్ఫర్మేషన్ పెట్టాలి, ఏదో ఫ్యాక్ట్ పెట్టాలి, న్యూస్ పెట్టాలని కాదు. ఒక మనిషి థాట్ ని ట్రిగర్ చేయనప్పుడు ఆ రాత కరెక్ట్ గా కన్వే అవ్వలేదని నేను ఫీల్ అవుతాను. యా, సో 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 ట్రూ అండి. యా. యా. మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంది లైక్ ఎలాంటివి పెట్టాలి అనేది. యా, దట్స్ నైస్. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేశాను మీ ఉన్న రీల్స్లో, లైక్ ఈ టుక్ మీ బ్యాక్ టు మన 90స్లో న్యూస్ పేపర్లో చిన్న కార్టూన్స్ వచ్చేసి తెలుగులో, యా, ఈనాడు కానీ సాక్షి కానీ న్యూస్ పేపర్లో వచ్చేవి కదా, కాన్వర్జేషన్స్ ఆర్ కామెడీ కావచ్చు, ఏ కంటెంట్ అయినా. అలా లైక్
ఇట్స్ యాక్చువల్లీ సిమిలర్ టు దట్, అంటే అంత ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్ నన్ను అక్కడ తీసుకెళ్ళిపోయింది. మీరు అది ఆల్రెడీ ముందే అనుకొని చేశారా కార్టూన్స్ అవన్నీ? అది కూడా యాక్సిడెంట్ అండి. యాక్చువల్గా చాలా మంది మీ ఫాంట్స్ చాలా బాగున్నాయి, కొత్త ఫాంట్స్ యూజ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఆ ఇమేజెస్ ఎట్లా చేస్తున్నారు అని చాలా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ఇది కూడా యాక్సిడెంటల్ గా నేను సీతారాస రామాయణం బుక్ కి మీరు టైటిల్ చూసుకుంటే ఆ కవర్ పేజ్ నేను డిజైన్ చేశాను సీతారాస రామాయణంకి. బుక్ కవర్ పేజ్, ఎంటైర్ కవర్ పేజ్. సో నాకు తెలిసిన ఆర్టిస్ట్ ఉంటే తన దగ్గర సీతారాస రామాయణం టైటిల్ రాయించాను. నాకు సాటిస్ఫాక్షన్ రాలా. ఒక 50 సార్లు వైట్ పేపర్ మీద రెడ్ కలర్ బ్రష్ తో సీతారాస రామాయణం అని రాశాను డిఫరెంట్ స్టైల్స్ లో. నాకు ఆ 50 సార్లు చూసినప్పుడు అనిపించింది, అరే తెలుగుని ఇన్ని రకాలుగా రాయొచ్చు, ఇన్ని రకాలుగా చేయొచ్చు. మనం ఒక 3-4 ఫాంట్లు ఉంటాయి, ఆ 3-4 ఫాంట్లని తిప్పి 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 వాడుతూ ఉంటాం. బట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ అనిపించింది. సో సీతారాస రామాయణం వచ్చిన తర్వాత నేను కోర్స్ రాసినప్పుడు కూడా ఉన్న రెగ్యులర్ ఫాంట్స్ ఎందుకు, సో నా దగ్గర హ్యాండ్ డ్రాన్ రిఫరెన్సెస్ ఎన్ని ఉన్నాయి. ఈ హ్యాండ్ డ్రాన్ రిఫరెన్సెస్ తో అలాగని నేను రోజు కూర్చొని పెయింట్ వేయలేను. వాటికన్నాడు ఈ రిఫరెన్సెస్ అన్ని ఇప్పుడున్న టెక్నాలజీతో ఏఐకి ఫీడ్ చేద్దాం. ఏఐకి ఫీడ్ చేసి నేను కొన్ని ఫాంట్స్ కొత్తగా క్రియేట్ చేద్దాం. నాకు ఇలా ఫాంట్ కావాలి, ఇలా ఫాంట్ కావాలి, క్రియేట్ చేసి ఆ ఫాంట్స్ తో తయారు చేద్దాం అని చెప్పేసి అలా ఫాంట్స్ తో తయారు చేయడం జరిగింది. అలా కొత్త ఫాంట్స్ అయితే వచ్చేసినాయి. అండ్ దాంతో పాటు ఆ బ్రష్ స్టైల్ ఆర్ట్ ఐడియా వచ్చేసి ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక మనిషికి అక్షరాలు ఎంత అర్థమవుతాయో ఆ బొమ్మ కూడా అంతే అర్థమవుతుంది, అండ్ ఇమేజ్ అనేది ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. సో నేను రాసే ప్రతి కొటేషన్ కి దాని రిలేటెడ్ గా ఒక చిన్న కార్టూన్ ఉన్నా, ఒక చిన్న బొమ్మ ఉన్నా సరే దాని ఇంపాక్ట్ ఒక 10-15% పెరుగుతుంది అనిపించింది. సో అందుకే ఒక క్లీన్ వైట్ బ్యాక్గ్రౌండ్ లో అది పెట్టడం అనేది నేను స్టార్ట్ చేశాను. వెరీ నైస్ అండి. అది చాలా లైక్ హార్ట్ ఫెల్ట్, హార్ట్ టచింగ్ థింగ్. అవును, నాకు చాలా నచ్చింది. నేను ఇంతకు థ్యాంక్ ముందు యూ. ఎక్కడ చూడలేదు అలా. నాకు అది చాలా చాలా ఇష్టం. చాలా వచ్చాయి, చాలా మంది మెసేజ్ చేశారు, అసలు ఎక్కడి నుంచి తీసుకుంటారు, ఈ కొటేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, చాలా వచ్చినాయి. కొటేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇమేజెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏమండి అన్ని నేనే తయారు చేస్తున్నారా, అన్ని నా దగ్గర నుంచే క్రియేట్ అవుతున్నాయి జనరల్ గా. Yeah, చాలా స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది. యా, అండ్ ఇంకొకటి కూడా ఉంది, నేను తర్వాత క్వశ్చన్స్లో కవర్ చేస్తాను అది. అంటాను. ఓకే, గుడ్. సో మనం గ్రీన్ ఫినిష్ చేసాము. ఇప్పుడు రెడ్ డన్. సిగ్నల్. రెడ్ అంటే మోస్ట్లీ మనం ఆగిపోవాల్సిన మూమెంట్స్ కదా. సో ఎన్నో అనుకుంటాము, బట్ ఆ మూమెంట్ వస్తే ఇంకా ఆగాలి. బట్ ఆగిన మూమెంట్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు, రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అవుతారు. యా. సో ఆ టైమ్స్లో మీ జర్నీ ఎలా ఉందనేది నేను ఈ ఈ సిగ్నల్ దగ్గర తెలుసుకుంటాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ రీల్ ఆర్ రియల్ జర్నీలో, ఐ థింక్ రీల్ చిన్న జర్నీయే చెప్పారు ఆల్రెడీ, మోస్ట్లీ రియల్ జర్నీలో మోస్ట్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఏంటి? టర్నింగ్ పాయింట్. టర్నింగ్ పాయింట్ అంటే లైక్ ఆఫ్టర్ 2018 అనుకుంటాను. లైక్ 2018 లో 2016 లో నా ఫాదర్ చనిపోయారు అనమాట. 2016 తర్వాత 18 కి వచ్చేంత వరకు అప్పుడే జస్ట్ నా బీటెక్ అయిపోతుంది, ఏం చేయాలో తెలియని ఒక క్లారిటీ, సమ్ ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉన్నాయి, ఒక కైండ్ ఆఫ్ లోన్లీనెస్ అండ్ ఒక మనిషి జీరోగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏం లేదు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. బికాస్ ఒక గవర్నమెంట్ జాబ్ వెళ్ళిపోవడము, ఒక ఫైనాన్షియల్ బర్డెన్ కి వచ్చేయడము, సమ్ లోన్లీనెస్ వచ్చేయడము, ఏం చేయాలో అర్థం కాకపోవడము, ఆ సిచ్యువేషన్ ఉండదు. బట్ 2018 తర్వాత ఒకసారి ఆ సిచ్యువేషన్ నేను పాస్ అయిన తర్వాత ఒక 6 months ఉంది అంతే. ఆ 6 months లోనే చాలా లోన్లీగా ఉన్నా. ఆ 6 months లోనే రైటింగ్ నా లైఫ్ లోకి వచ్చింది. అప్పటిదాకా నేను ఏది రాయాలి. అంటే అప్పటిదాకా మనుషులకి చెప్పుకుంటే వాళ్ళ రియాక్షన్స్ ని బట్టి మనం హీల్ అవుతాం. అదే మనుషుల్ని చెప్పుకోకుండా అదే రాయడం మొదలు పెడితే నీకు రియాక్షన్ అవసరం లేదు. సో అలా రాయడం మొదలు పెట్టింది సముద్రం దాచిన కెరటాలు. సముద్రం దాచిన కెరటాలు ఈజ్ నథింగ్ బట్ మై స్టోరీ. మారని మనుషుల కథల్లో కూడా నా కథలే ఉంటాయి, నాది మా ఫాదర్ కథనే ఉంటది. సో అప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ ని, ఆ టైంలో నా థాట్స్ ని నేను రాయడం మొదలు పెట్టిన. రాయడం అంటే నా పాయింట్ లో నాకు నేను చెప్పుకోవడం. సో ఎప్పుడైతే నాకు నేను చెప్పుకోవడం ఈ పద్ధతిలో స్టార్ట్ చేశానో, ఆ తర్వాత నాకు రెడ్ సిగ్నల్ ఎప్పుడు పడలా. అంటే ఏంది, ఇక్కడ ఆగిపోవాలేమో, ఇది బాధ పెడుతుందేమో అన్నది ఎక్కడ లేదు. ఎందుకంటే ఇప్పుడు నా బాధను ఇంకొకరికి షేర్ చేసుకున్నప్పుడు ఆ మనిషి నుంచి ఓదార్పు వస్తుంది. ఒక మనిషి ఏడుస్తున్నాడు అంటే ఆ ఓదార్పు వల్ల ఎక్కువ ఏడుస్తాడు. సింపుల్ ఇన్ రియాలిటీ.
ఎప్పుడైతే ఆ ఓదార్పు పోయిందనుకో, అసలు ఓదార్చే మనిషి లేడు, ఓదార్చే మనిషిని నువ్వు కోరుకోవట్లేదు అనుకునే టైంలో మన ప్రాబ్లమ్ ని కానీ, మన థాట్ ని కానీ, మన మైండ్ లో ఉన్న హెవీనెస్ ని కానీ నేను ఒక అక్షరాల రూపంలో ఒక పేజీకి చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఆ పేజీ రియాక్ట్ అవ్వట్ల. ఆ పేజీ రియాక్ట్ అవ్వని ప్రతిసారి అదంత ప్రశాంతంగా ఉంది, నేనెందుకు ఉండొద్దు అనిపించింది నాకు. ఎంత బరువైన బాధ అయినా ఒక తెల్లని కాగితం మీద పడ్డప్పుడు ఒకటేలాగా ఉంటది కదా. సో అదేం చేసిందంటే నా బాధను తీసేసింది. ఇన్ ద సేమ్ వే ఎంత పెద్ద ఆనందమైన ఒక పేజ్ మీద పడ్డప్పుడు అట్లే ఉంటది నార్మల్ గా. సో ద రైటింగ్ నాకు నేర్పించింది ఏంటంటే టు బీ స్టిల్. ఏమైనా జరగని నిశ్చలంగా ఉండు, కదలకుండా ఉండు, అలాగే చూడు. బాధ జరగని చూడు, ఆనందం జరగని చూడు. సో ఎప్పుడైతే నేను చూడడం స్టార్ట్ చేసిన తర్వాత నన్ను ఏది డిస్టర్బ్ చేయదు. ఇప్పటిదాకా చేయలేదు. ఎందుకు చేయలేదంటే నేను చూస్తున్నా అంతే. ఇట్ ఈస్ నాట్ కమింగ్ టు డిస్టర్బ్ మీ, ఐఎమ్ నాట్ అలోయింగ్ ఇట్ టు డిస్టర్బ్ మీ, ఐఎమ్ జస్ట్ సీయింగ్ ఇట్. సో అప్పటి నుంచి ఆ 2018 తర్వాత నాకు ఎక్కడ రెడ్ సిగ్నల్ పడలేదు, ఇంటెన్సిటీ ఆఫ్ గ్రీన్ సిగ్నల్స్ మారుతూ ఉండింది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ గ్రీన్ సిగ్నల్ ఫర్ మీ, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ మేకింగ్ మీ మోర్ హ్యాపీయర్, మేకింగ్ మీ మోర్ పాజిటివ్, మేకింగ్ మీ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్. ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తా ఉన్నా. చాలా ఎనర్జీ బూస్ట్ చేస్తున్నారు మీరు మాట్లాడుతుంటే. ఐ ఐ ఐ టోటలీ లైక్ ఇట్. థ్యాంక్ మీకు యూ. అంటే ఒక సైకియాట్రిస్ట్ లాగా, లైఫ్ కోచ్ లాగా ఆ బుక్ త్రూ, రైటింగ్స్ త్రూ ఆ జర్నీని మొత్తం టర్న్ చేసేసుకున్నారు కదా. యా, అమేజింగ్. అంతే. కీప్ డూయింగ్, ఎప్పుడు దాన్ని షూర్ వదిలిపెట్టకండి షూర్ లో. షూర్ షూర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఎక్స్పీరియన్స్ డెత్ గురించి యా, వినాలనుకుంటున్నాను. ఎక్స్పీరియన్స్ డెత్ అనేది నేను లాస్ట్ ఆగస్ట్ లో రాశాను, 2025 ఆగస్ట్ ఆ టైంలో. అంతకుముందు 24 ఆగస్ట్, 25 ఆగస్ట్ ఐ థింక్. నాకు ఎక్స్పీరియన్స్ డెత్ రాయడానికి ఉన్న రీజన్ ఏంటంటే డెత్ ని మనుషులు చూసే పర్స్పెక్టివ్ నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను సమ్వేర్ ఈ ఫిక్షన్ నుంచి దాటేసి నాన్ ఫిక్షన్ రాయడం అలవాటు చేసుకున్నాను. నాన్ ఫిక్షన్ రాయడం అలవాటు చేసుకున్నప్పుడు నా ఆలోచన ఎలా ఉంది అనేది నేను ఒకసారి ప్రజెంట్ చేద్దాం అనుకోని చెప్పి ఐ స్టార్టెడ్ రైటింగ్ హౌ ఐఎమ్ థింకింగ్, హౌ ఐఎమ్ సీయింగ్ ద వరల్డ్ అని రాసుకున్నప్పుడు ఐ క్రియేటెడ్ అ మైండ్ సెట్. దానికి నేను మండల మైండ్ సెట్ అని పేరు పెట్టుకున్నాను. సో ఈ మండల మైండ్ సెట్ లో నా థాట్ ప్రాసెస్ ప్రకారం మండల మైండ్ సెట్ ఏంటంటే మనిషి తన చుట్టూ కొన్ని సర్కిల్స్ ఉంటాయి. లైక్ ఒక సెల్ఫ్ సర్కిల్ ఉంటది, ఒక ఇంటిమేట్ సర్కిల్ ఉంటది, ఆ తర్వాత ప్రైవేట్ సర్కిల్ ఉంటది, సోషల్ సర్కిల్ ఉంటది. సో ఒక 8 సర్కిల్స్ ఉంటాయి. లాస్ట్ కి ఒక హ్యూమన్ సర్కిల్ అనుకుందాం, సొసైటల్ సర్కిల్ అనుకుందాం. ఈ 8 సర్కిల్స్ ని ఆ మనిషి ప్రతిరోజు దాటుతూ ఉంటాడు. లైక్ ఇప్పుడు నేను నిద్ర లేచినప్పుడు సెల్ఫ్ సర్కిల్ లో ఉన్నా, తర్వాత నాకు క్లోజ్ మనిషితో మాట్లాడితే ఇంటిమేట్ సర్కిల్కి వెళ్ళిపోతా, ఒక ఫ్రెండ్ తో మాట్లాడితే ఇంకొంచెం ఆఫీస్కి వెళ్తే ప్రొఫెషనల్ సర్కిల్కి వెళ్ళిపోతా, బయట ఎవరితో మాట్లాడితే సొసైటల్ సర్కిల్కి వెళ్ళిపోతా. అలా ప్రతిరోజు ఇన్ని సర్కిల్స్ దాటేస్తున్నాను నేను. కానీ నాకు అర్థం మనిషి ఎందుకు సఫర్ అవుతున్నాడు అనే దానికి నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఆ మనిషి ఆ సర్కిల్లోకి వెళ్ళి అక్కడే ఉండిపోవడం వల్ల సఫర్ అవుతున్నాడు అని నాకు అర్థమైంది. లైక్ యూ కెన్ గో టు ఎనీ సర్కిల్, యూ విల్ సఫర్ ఓన్లీ వెన్ యూ విల్ నాట్ కమ్ బ్యాక్ టు యువర్ సెల్ఫ్ సర్కిల్. సో నేను ఎక్స్ప్లోర్ చేసిన దానిలో నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు రోజులో ఏ సర్కిల్ కైనా వెళ్ళు, కానీ ఇంకో సర్కిల్ కి వెళ్లే ముందు నీ సర్కిల్ కి వచ్చి మళ్ళీ వెళ్ళు. యూ కమ్ టు యువర్ సెల్ఫ్ అండ్ గో టు అదర్, యూ కమ్ టు యువర్ సెల్ఫ్ అండ్ గో టు అదర్. సో నాకు మండల మైండ్ సెట్ లో అర్థమైంది యూ విల్ బి వెరీ క్లియర్. ఎప్పటికప్పుడు నువ్వేంటో నువ్వు గుర్తు చేసుకొని మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళు. అదే నువ్వు ప్రొఫెషనల్ సర్కిల్లో ఉండి ఫ్యామిలీ సర్కిల్ తో మాట్లాడితే నీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడేది అక్కడ నువ్వు కాదు, ఒక ఎంప్లాయీ అయిన నువ్వు. నువ్వు నీ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడాలంటే నువ్వుగా మారిన మాట్లాడాలి. సో నేను అట్లా ఒక మండల మైండ్ సెట్ అని చెప్పేసి ఆ 8 లేయర్డ్ సర్కిల్ బిల్డ్ చేసుకుని దానికి బౌండరీస్ బిల్డ్ చేసుకుని ఐ రోట్ 200 పేజ్ కంప్లీట్ ఒక థీసిస్ లా రాసుకున్నా. దీనికి బౌండరీస్ ఏంటివి, ఇవి ఎలా ఫాలో అవ్వాలి, అసలు ఈస్టర్న్ ఫిలాసఫీ వెస్టర్న్ ఫిలాసఫీ కావచ్చు, ఇప్పటిదాకా ప్రపంచంలో ఉన్న అన్ని ఫిలాసఫీస్ ఇదే ఎలా చెప్తుంది అని చెప్పేసి చాలా రీసెర్చ్ చేసి చదివి దాన్ని డాక్యుమెంట్ చేసుకున్న తర్వాత నాకు అనిపించింది అరే ఇది నాకు బాగా అనిపిస్తుంది, ఇది అందరికీ ఎలా అనిపిస్తుంది, ఈజ్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అని తెలుసుకుందామని చెప్పేసి నేను సమ్ ర్యాండమ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ బుక్ రీడింగ్ గ్రూప్స్ ఉంటాయి కదా, బుక్ రీడింగ్ గ్రూప్స్ లో మెసేజ్ చేశాను. లైక్ నేను ఒక కాన్సెప్ట్ రాశాను, ఒక బుక్ రాశాను,
ఐ నీడ్ పర్సన్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ కల్చర్స్ టు రీడ్ దిస్ అండ్ రివ్యూ. సో నేను గుజరాత్ నుంచి ఒకరిని పిక్ చేసుకొని అలా ఒక ఒక 16 మెంబర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ కల్చర్స్ అండ్ డిఫరెంట్ స్టేట్స్ పిక్ చేసుకొని వాళ్ళకి ఇది పంపించి చదవమన్నాను. సో వాళ్ళందరూ చదివి ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ రెస్పాండ్ అయ్యారు. అందులో 15 మెంబర్స్ మెయిల్ చేశారు, కాల్ చేసి మాట్లాడారు. ఇప్పటికీ లైక్ దట్ బుక్ హీల్డ్ మీ అని చెప్పారు, చాలా బెటర్ ఉందని చెప్పారు. సో అది బాగా నచ్చింది. మండల మైండ్ సెట్ అనేది చాలా క్లియర్ గా వచ్చింది. హారిజాంటల్ గ్రోత్ ఏంది, వర్టికల్ గ్రోత్ ఏంది అని చాలా కాన్సెప్ట్స్ రాసుకొని ఉన్నాను దాంట్లో. సో ఇంత రాసుకున్న తర్వాత ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇట్ మోర్. అసలు ఈ మండల మైండ్ సెట్ లో ఆలోచించేవాడు చావుని ఎలా చూస్తాడు, ప్రేమను ఎలా చూస్తాడు, మనిషిని ఎట్లా చూస్తాడు, బాధను ఎట్లా చూస్తాడు. సో ఆ అందులోనే నేను ఎక్స్పీరియన్స్ డెప్త్ అనేది రాసినాను. ఎక్స్పీరియన్స్ డెప్త్ అనేది ఫస్ట్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే ఈ డెత్ అనేది కొంచెం నాకు ఎక్కువ క్లోజర్ థింగ్ అన్నమాట. బికాస్ మా ఫాదర్ క్యాన్సర్ ఉండింది. నేను హాస్పిటల్లో ఒక 3 to 4 years ఉండున్నా క్యాన్సర్ హాస్పిటల్లో. సో ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ డైయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నా కళ్ళ ముందే చనిపోవడం చూశాను. అండ్ వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసిన, వాళ్ళతోనే హ్యాపీగా ఉన్న మనుషులు వెళ్ళిపోయారు. సో నాకు అనిపించింది ఇంతకన్నా దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఉండరేమో. ఐ అండర్స్టూడ్ ఇట్ వెరీ వెల్. సో ఐ వాంట్ టు రైట్ దాని గురించి ఒక డాక్యుమెంట్, ఒక కామెంటరీ రాయాలి. ఎలా ఆలోచించాలి. డెత్ అనేది ఒక నెగిటివ్ థింగ్ లాగా చూసుకుంటా ఉంటారు, దానికి భయపడతా ఉంటారు. చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో అవన్నీ పోగొట్టాలి. సో రాయాలనుకున్నప్పుడు నేను ఎలా రాయాలనే థాట్ వచ్చింది. డెత్ అనేది ఎట్లా రాస్తాం మనం అనుకున్నప్పుడు ఫస్ట్ అసలు డెత్ కి నేనేం అడుగుతా క్వశ్చన్. యాజ్ అ ఇన్నసెంట్ హ్యూమన్ బీయింగ్ నేను డెత్ తో మాట్లాడితే ఏం మాట్లాడతా అనేది ఛాంబర్ 1 గా రాసుకున్నా ఆ బుక్ లో. ఛాంబర్ 2 వచ్చేసి డెత్ నాతో మాట్లాడితే ఏం మాట్లాడుతుంది అనేది ఛాంబర్ 2 గా రాసుకున్నా. లైక్ నేను నాలా రాసుకొని నేనే డెత్ అయిపోయి రాసుకొని అప్పుడు ఆ రెండు చూసినప్పుడు రెండు నాకు బయస్ కనిపించినాయి. ఎందుకంటే నాకున్న డౌట్స్ అన్ని నా సెల్ఫ్ ఈగో వల్ల వచ్చిన డౌట్స్. డెత్ చెప్పిన ఆన్సర్స్ అన్ని తన సెల్ఫ్ ఈగో వల్ల చెప్పిన ఆన్సర్స్. కానీ ఈ రెండింటిని జస్టిఫై చేసే ఇంకో క్యారెక్టర్ ఉండాలి మూడోది ఛాంబర్ 3 రాయడానికి అనిపించింది. సో ఆ మూడో క్యారెక్టర్ కూడా నేనే అవ్వాలి. ఆ మూడో క్యారెక్టర్ నేను పేరు పెట్టుకున్నా, స్వామి అకారణానంద అని. అడిగే అకారణానంద ఏంటంటే అకారణంగా ఆనందంగా ఉండేవాడు. స్వామి ఎందుకంటే హీఈస్ అ మాస్టర్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ వితౌట్ ఎ రీజన్. అలాంటోడు ఏ జడ్జిమెంట్ లేకుండా నిన్ను డెత్ ని అనాలిసిస్ చేసి రాయగలుగుతాడు అని చెప్పేసి ఆ పేరు కూడా పెట్టేసుకొని నేను ఛాంబర్ 3 రాసుకున్నా. సో ఈ 3 ఛాంబర్స్ ఇవి రాసుకుని పొయటిక్ ప్రోజ్ లో రాసుకున్నా, ఈజీగా చదవడానికి వీలయ్యేలాగా. ఆ 3 ఛాంబర్స్ కలిపి ఎక్స్పీరియన్స్ డెత్ అనే ఒక బుక్ ని ఫినిష్ చేసిన. ఫినిష్ చేసిన తర్వాత ఇప్పుడు మండల మైండ్ సెట్ రిలీజ్ చేసి అవన్నీ రిలీజ్ చేసి ఇది చేయాలి. కానీ నాకెందుకో ఇది చాలా దగ్గర అనిపించింది, ముందు ఇదే రిలీజ్ చేద్దాం ఎందుకు అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ డెత్ అనే బుక్ అలా యాక్సిడెంటల్ గా నాకు నచ్చి నాకు ఎప్పుడు ఏదనిపిస్తే అది చేయడం అలవాటు. సో అట్లా ఇది చేసేసాను అనమాట. అలా ఎక్స్పీరియన్స్ డెత్ అనేది బయటకు వచ్చింది, గాట్ గుడ్ రివ్యూస్ అండ్ చాలా చాలా కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ అండి. ఇట్ ఈస్ లాంగ్ జర్నీ యా, అండ్ వెరీ ఇంప్రెసివ్. అండ్ థ్యాంక్ యూ. మీరు చెప్తుంటే కూడా నేను బాగా నాకు హీల్ అయిన జర్నీ స్పిరిచువాలిటీ. సో ఓకే. మీరు చెప్పిందంతా ఆ 8 సర్కిల్స్ యా, మండల కాన్సెప్ట్ అంతా. సో మీరు ఒక్కొక్క రోల్కి ఒక్కొక్కటి సర్కిల్ చేసి, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ సెల్ఫ్ దగ్గర వచ్చి రిటర్న్ వెళ్ళాలి. మనం ఎప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళా. వచ్చామో గుర్తుంచుకోవాలి. దిస్ ఈస్ నాట్ అవర్ పర్మనెంట్ ప్లేస్ అనేది చెప్తున్నారు. సో స్పిరిచువాలిటీస్ అగైన్ సేమ్ అన్నమాట. సో సేమ్ థింగ్. డీటాచ్ హలో, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు యా యా. దాన్ని. అంటే నేను ఇది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి నాకేం లేదు కాబట్టి నేను ఈస్టర్న్ ఫిలాసఫీ నుంచి వెస్టర్న్ ఫిలాసఫీ నుంచి చాలా తీసుకున్నా. ఫ్రమ్ భగవద్గీత కావచ్చు, ఉపనిషత్స్ కావచ్చు, అండ్ లైక్ అక్కడ ఈస్టర్న్ ఫిలాసఫీ చాలా బుక్స్ తీసుకొని అసలు ఏ ఫిలాసఫీ ఏం చెప్పింది ఓవరాల్ గా కంపేర్ చేసి చూసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ సేయింగ్ సేమ్. ప్రతిదీ ఒకటే చెప్పింది, నువ్వు నీలా ఉండు సరిపోతుంది. నువ్వు నీలా ఉన్నంత వరకు నువ్వు డిస్టర్బ్ అవ్వవు. మనిషి ఎందుకు డిస్టర్బ్ అవుతుందంటే నువ్వు నీలా ఉండకుండా ఇంకోలా బిహేవ్ చేయాలని ట్రై చేస్తున్నావు. నువ్వు నీ ప్లేస్ లో ఉండకుండా ఇంకో ప్లేస్ నీది అని చెప్పడానికి ట్రై చేస్తున్నావు. కాబట్టి అక్కడ ఫిట్ అవ్వలేక సఫర్ అవుతున్నావు. సో ఎప్పుడైతే ఇఫ్ యు ఆర్ క్లియర్ దాట్ ఇది ఇది నువ్వు, ఇది నీది అనే క్లారిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు సఫరింగ్ ఉండదు కదా. ఎవరో ఎవరో ఏదో అలా బతుకుతావు అంటే నా లైఫ్ అది కాదని సఫర్ అవుతున్నావు. ఎందుకు నువ్వు ఎవరో అలా ఎందుకు ఉండాలి? ఎవరో సక్సెస్ అయ్యారు వాళ్ళలాగే నువ్వు ఎందుకు అవ్వాలి? వాళ్ళలాగే నువ్వు ఎందుకు ఉండాలి?
సో ప్రతి దాంట్లో ఓన్లీ దట్ ఆ కంపారిజన్ కావచ్చు, ఆ మెటీరియలిస్టిక్ అర్జ్ కావచ్చు, ఇవన్నీ మనిషిని సఫర్ చేస్తా ఉన్నాయి. సో వెన్ యు ఆర్ కాన్షియస్ ఎనఫ్ లైక్ అరే ఇది నేను అనే ఒక క్లారిటీ నీకు ఉన్నప్పుడు, చుట్టుపక్కల ఏం జరిగినా స్వర్గంలో ఉన్నా కూడా నేను ఇది అని తెలిసినప్పుడు బాగుంటది. అదే స్వర్గంలో ఉండి నేనెందుకు అలా లేను అంటే స్వర్గంలో కూడా మనిషి బాధపడుతుంది. మనం గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ ఫినిష్ చేసి ఇప్పుడు ఎల్లో సిగ్నల్కి వచ్చాము. సో ఎల్లో యా సిగ్నల్ ఇస్ మోస్ట్లీ అన్సీన్ హీలింగ్ మూమెంట్స్ కావచ్చు, పాజ్ అండ్ రిఫ్లెక్షన్స్ కావచ్చు, అలాంటి మూమెంట్స్ ఇన్ యువర్ జర్నీ వుడ్ లైక్ టు నో. సో ఫస్ట్ యా క్వశ్చన్, సో నేను ఒక పోస్ట్ చూసాను మీరు చేసింది, సినిమా థియేటర్స్ కూడా మెడిటేషన్ సెంటర్స్ అని షేర్ చేశారు కదా. యా అలా ఎందుకు అనిపించింది? వాట్ ఈస్ యువర్ థాట్ బిహైండ్ ఇట్? జెన్యున్ గా ఫీల్ అవుతాను నేను. అంటే మనం జనరల్ గా డేలో డే మొత్తం బయటి ప్రపంచం దాంతో కనెక్ట్ అయి ఉంటాం. మనం ఏదో ఒక కేవస్ నడుస్తూ ఉంటది మన మైండ్ లో. వి వాంట్ టు ఎస్కేప్, దాని నుంచి ఎస్కేప్ అవ్వాలి, ఏదోలా ఎస్కేప్ అవ్వాలి. సో మనం ఎస్కేప్ అవ్వడానికి నిద్ర మనకు ఉందనుకుంటాం, కానీ నిద్ర అనేది మనకు కాన్షియస్ గా ఉండదు. సో ఆ ఎస్కేప్ ని మనం ఫీల్ అవ్వం నిద్ర టైంలో. సో మనం కాన్షియస్ గా ఉండి ఈ కేఎస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికే మెడిటేషన్ అనేది ఉంటుందని నేను అనుకుంటున్నా. బికాస్ ఫోకసింగ్ ఆన్ అవర్ సెల్ఫ్, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఆ మెడిటేషన్ కాన్సెప్ట్స్ అండ్ అలాంటివి. సో నాకు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు, ఒక సినిమా చూసినప్పుడు కూడా ఏమనిపిస్తుంది అంటే ఐ లీవ్ వాట్ ఐ, ఇప్పుడు నేను జనరల్ గా బతికే జీవితాన్ని నేను వదిలేస్తా అక్కడ. సో ఏదో ఒక వేరే కథలో ఇన్వాల్వ్ అయిపోయి నేను ఆ కథను చూస్తూ ఉంటా. సో ఆ 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, ఖచ్చితంగా నన్ను దీని నుంచి డిస్కనెక్ట్ చేస్తుంది. అండ్ ఆ సినిమా అయిపోయిన తర్వాత అంత ఈజీగా మళ్ళీ ఈ బరువు నా మీద పడదు. కాబట్టి అదొక థెరపీ సెషన్ లానే ఉంటది. ఏ సినిమా ఎప్పుడు సినిమా చూసినా నాకు అదొక థెరపీ సెషన్ లానే ఫీల్ అవుతాను నేను. ఏ సినిమా అయినా పర్లేదు. యా చాలా కరెక్ట్ అండి. అది అందరికీ అనిపిస్తుంది కదా, ఎంటర్టైన్మెంట్ అంటే అవును. దట్ ఇట్ చాలా ఈస్ మంది జస్ట్ లేదు టైం పాస్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు, కానీ ఇట్ ఈస్ హీలింగ్ అస్. తెలియకుండానే రోజులో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏదో మోస్తా ఉంటాం. మనకు తెలియకుండా చాలా మోస్తా ఉంటాం. సో ఆ మోసే ప్రపంచం నుంచి ఒక 2 గంటలు నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోతే ఆటోమేటిక్ గా ఆ 2 గంటల డిస్ట్రాక్షన్ అనేది నీకు ఒక హీలింగ్ సెషన్ కదా. ఆ రోజులో నీకు తెలియకుండా ఒక 2 గంటలు మీరు చాలా హ్యాపీగా బతికేశారు. ఎన్ని టెన్షన్లు ఉన్నా హ్యాపీగా బతికేశారు. సో ఆ ఛాన్స్ మనకు సినిమా ఇస్తుంది. అవును. యా యా, ఐ అగ్రీ టోటల్లీ. నేను మ్యూజిక్ కూడా అలాగే అనుకుంటా. మ్యూజిక్ కూడా అంతే, మ్యూజిక్ కూడా అంతే. అదొక సెమీ మెడిటేషన్ లాగా మనకు కళ్ళు కనిపిస్తా ఉంటాయి, కాకపోతే చెవులు మాత్రం వినిపిస్తా ఇన్స్టెంట్ ఉంటుంది. ఇంకా మనము అలా ఇన్స్టెంట్ గా ఫోర్స్ఫుల్ గా మనని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది అందరికి పాసిబుల్ కాదు. అంతే. చేస్తారు చాలా కాదు కాదు. మంది. 4 o'clock లేసి చేయాలి, గోల్డెన్ హవర్ అవన్నీ ఉంటాయి, డెఫినెట్ గా చేస్తారు చాలా మంది, కానీ అందరికి పాసిబుల్ అవ్వకపోవచ్చు. అవ్వదు. ఇంకో అంటే యాక్చువల్ గా ఈ ధ్యానం గురించి ఏదో ఒక సాంగ్ లో లిరిక్ లో ఏందనమాట, నేను ధ్యాసతో చేసేది ఏదైనా ధ్యానమే అని. మెడిటేషన్ ఈజ్ నాట్, అదొకటే కాదు. ఇఫ్ యు కాన్షియస్లీ డూ ఎ థింగ్, ఇట్ ఈస్ మెడిటేషన్. ఏం చేసినాను, రాసినా, తిన్నా, నడిచినా, మనుషులతో మాట్లాడినా, సినిమాలు చూసినా, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ కాన్షియస్లీ, ఫోకస్డ్ గా చేస్తున్నావు అంటే అది ధ్యానమే. డిస్ట్రాక్టెడ్ గా చేస్తున్నది మాత్రమే ధ్యానం కాదు. అంతే. కరెక్ట్ అండి. యా, నేను ఒక 5 years బ్యాక్ అది డిస్కవర్ చేశాను. అప్పటి నుంచి నన్ను నేను ఫోర్స్ చేసుకోవడము ఆ మెడిటేషన్, యా కొన్ని గైడెడ్ మెడిటేషన్స్ అవి హెల్ప్ చేస్తాయి, బట్ అందరికీ అవ్వకపోవచ్చు. యా, ట్రూ అండి. సో నెక్స్ట్ మీ హిడెన్ టాలెంట్ ఇంకొకటి చూసాను, ఆర్టిస్ట్ కూడా కదా మీరు, నేను చాలా ఆర్ట్ చేశారు కదా. నేను ఆర్టిస్ట్ కాదండి. నాకు ఇంట్రెస్ట్ ఆర్ట్ అంటే అంతే. సో నేను ఒకప్పుడు చేస్తుండే ఆర్ట్, విత్ హ్యాండ్ ఆర్ట్ చేస్తుండే. బట్ నాకు అది ఏదైనా సరే కొత్తగా ప్రజెంట్ చేయడం ఇంట్రెస్ట్. దాట్స్ వై నా బుక్ కవర్ పేజెస్ మీరు చూసుకుంటే ప్రతి కవర్ పేజ్ నేనే డిజైన్ చేసుకున్నా. క్రియేటివిటీ. సీతారామ రామాయణంలో ఎవ్రీ ఇమేజ్ ఇన్ ద బుక్ ఈస్ క్రియేటెడ్, నేనే క్రియేట్ చేసుకున్నా. అదొక ఒక ప్యాషన్ అనుకోవచ్చు, అలా ఉండడం అంతే. బట్ ఆర్టిస్ట్ అంటే ఇది ఎప్పుడు అన్ని పెన్ తో చేస్తారా, లైక్ డిజిటల్ ఆర్ట్? బ్యాలెన్స్ చేస్తా. లైక్ ఇప్పుడు మీరు సీతారామ అనే కవర్ పేజ్ చూసుకుంటే అందులో టైటిల్ వచ్చేసి హ్యాండ్ డ్రాన్ టైటిల్, టైటిల్ అండ్ ఆథర్ నేమ్ హ్యాండ్ డ్రాన్. అండ్ దాంట్లో ఒక 11 to 12 ఎలిమెంట్స్ ఉంటే ఒక 5 to 6 ఎలిమెంట్స్ అనేవి ఏఐతో జనరేట్ చేసినవి. సో ఆ ఏఐతో జనరేట్ చేసిన వాటిని కూడా బ్రష్ స్టైల్లో కన్వర్ట్ చేసుకోవడం, ఒక 10 to 15 టూల్స్ యూజ్ చేయడం. అందులో ఆయిల్ పెయింటింగ్ ఉంటది, అండ్ దాంతో పాటు డిజిటల్ ఆర్ట్ ఉంటది, హ్యాండ్ డ్రాన్ ఆర్ట్ ఉంటది. అవన్నీ కొలాబరేట్ అయ్యి ఆ పేజ్ కి ఆ బ్యూటీ తీసుకొచ్చినాయి.
సో నేను ఆ కొలాబరేటివ్ దాంట్లో బిలీవ్ చేస్తాను అనమాట. ఒక 4-5 కలిస్తే ఇంకా బెటర్ ఆర్ట్ వస్తుంది అని చెప్పేసి. యా. ఓకే. మరి సో ఎలా ఇప్పుడు నేర్చుకుంటారు? టెక్నాలజీ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అండి. నేను ఒక రోజులో 24 గంటలు మనకుంటే మహా అయితే ఒక 6-7 గంటలు పడుకుంటాం. మిగతా టైం మొత్తం ఏం చేయాలి అంటే ఎక్స్పెరిమెంట్ సంథింగ్. ఏదో ఒకటి చేస్తా ఉండాలి. ఏదో ఒక ప్రయోగం, కొత్త ఫాంట్ కనిపెట్టాలి, దాని మీద ట్రై చేయాలి, కొత్త ఇమేజ్ ట్రై చేయాలి, కొత్త ఫార్మాట్ ట్రై చేయాలి, ఏదో రాయాలి, కథ రాయాలి, ఎవరితోనైనా మాట్లాడాలి, బయటకు పోయి అబ్జర్వ్ చేయాలి, ర్యాండమ్ మనుషులతో మాట్లాడాలి. సో ఏదో ఒకటి నేను ఎక్స్ప్లోర్ చేస్తా ఉంటా. ఇంకోటి, నాకు ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ లిజనింగ్ మోర్. పాడ్కాస్ట్లు ఎక్కువగా వింటా ఉంటా నేను. ఎక్కువగా వినేది నేను పాడ్కాస్ట్ అన్నమాట. జనరల్ గా చూడను, నాకు రన్ అవుతా ఉంటాయి చెవులో. లైక్ ఇప్పుడు జేషెట్టి పాడ్కాస్ట్ అనేవి వింటా ఉంటా. దాంతోపాటు డైరీ ఆఫ్ సిఇఓ కావచ్చు. ఒక ఒక పాయింట్ ఆఫ్ టైం లో స్వామి ముకుందానంద, గౌర్ గోపాల్ దాస్, సద్గురు, చాలా మంది ఎవరు మాట్లాడినా వినేవాడిని. ఎవరు మాట్లాడినా ఎన్ని గంటలు మాట్లాడినా వింటుండే. ఆ తర్వాత ఐ స్టార్టెడ్ రీడింగ్ ఫిలాసఫీ రిలేటెడ్ బుక్స్. కొంచెం సెల్ఫ్ హెల్ప్ బుక్స్ మాత్రమే కాదు, సైకాలజీ రిలేటెడ్ బుక్స్ లైక్ సైకో సైబర్నెటిక్స్ అనే బుక్ నాకు చాలా ఇష్టం, అది చదివాను. హౌ టు లివ్ 365 డేస్ ఏ ఇయర్, చేసేటి థింక్ లైక్ ఎ మాంక్ చదివిన, 8 రూల్స్ ఆఫ్ లవ్ చదివిన, సద్గురుది డెత్ అనే ఒక బుక్ ఉంటుంది, అది చదివిన, ఇన్నర్ ఇంజనీరింగ్ చదివిన, గౌర్ గోపాల్ దాస్ ది లైఫ్స్ అమేజింగ్ సీక్రెట్స్ చదివిన. సో అండ్ రైటింగ్ కి సంబంధించి ఆర్ట్ ఆఫ్ రైటింగ్, ఆర్ట్ ఆఫ్ డ్రామాటిక్ రైటింగ్, ఒక ఒక 500-600 బుక్స్. జస్ట్ నాట్ ఫిక్షన్, ఫిక్షన్ కి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. ర్యాండమ్లీ ఇండియన్ హిస్టరీ కావచ్చు, వరల్డ్ హిస్టరీ కావచ్చు, సమ్ ర్యాండమ్ ఫిలాసఫీస్ కావచ్చు, ఏదో చైనీస్ బుక్, ఏదో జాపనీస్ బుక్, అన్ని నాకు ఏదన్నా కొత్తది నేర్పిస్తుందంటే చదువుతా. అది నాకు పనికి వస్తుందా, నాకు అవసరం అవుతుందా అని కాదు, కొత్తది నేర్పిస్తుందంటే చదువుతా. అది ఒక 5-6 సంవత్సరాల తర్వాత అయినా సరే ట్రిగర్ అయి పనికి రావచ్చు అనేది నా ఫీలింగ్. సో నాకు తెలిసి మీకు 24 అవర్స్ సరిపోవేమో. నేను రోజు ఫీల్ అవుతుంది, ఒక 48 గంటలు ఉంటే బాగుంటుంది రోజుకి అని చెప్పేసి. యా. చాలా అది, ఎందుకంటే ప్రతి దాంట్లో టైం అనేది నేను చాలా ఇంపార్టెంట్ అని నమ్ముతాను. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు గడిచిపోయిందంటే, వెన్ యూ స్లీప్ యూ డై. మనిషి నిద్రపోవడం అంటే చచ్చిపోవడం. నెక్స్ట్ డే మళ్ళీ కొత్త మనిషి పుట్టాడు అంతే. సో నిన్నటి మనిషి మళ్ళీ పుట్టలేడు. అందుకే ఏ రోజు చేయాల్సిన పనులు ఆ రోజు చేసేయాలి, వీలైనంత ఎక్కువ చేసేయాలి. ఒకే ఒక జీవితంలో 4-5 జీవితాలు బతికేసేయాలి, ఇంకో ఛాన్స్ ఉంటుందని నేను సో మీరు ఇందాక కూడా డెత్ గురించి మాట్లాడాం కదా, ఎక్స్పీరియన్స్ డెత్ బుక్ అవును. గురించి. అప్పుడే నాకు ఒకటి క్వశ్చన్ అడదాం అనుకున్నాను. సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, మీరు డెత్ కవర్ చేశారు అండ్ రోల్స్ అన్నీ కవర్ చేశారు. సో బియాండ్ డెత్, రీఇన్కార్నేషన్ కావచ్చు, ఇవన్నీ వాటి గురించి మీ ఎక్స్పెరిమెంటేషన్ ఎలా జరిగింది? నేను చదివానండి. లైక్ జస్ట్ డెత్ తర్వాత ఏంటి అనే దానికి సంబంధించి చాలా థియరీస్, చాలా చాలా ఉన్నాయి, చాలా థియరీస్ ఉన్నాయి. ఆ, ఒక్కో కల్చర్ ఒక్కోలా చెప్తుంది, ఒక్కో హిస్టరీ ఒక్కోలా చెప్తుంది. కానీ నా పాయింట్ ఏంటంటే, ఇఫ్ యు గో సమ్వేర్, చనిపోయిన తర్వాత ఎక్కడికో వెళతాం అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఇవన్నీ నమ్మాలి. నా పాయింట్ ఏంటంటే, చనిపోయిన తర్వాత, చనిపోవడం అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అవుట్, ఇట్ ఈస్ కమింగ్ మోర్ ఇన్సైడ్. మనిషి ఒక సర్కిల్ లోపలికి రావడమే డెత్ అని నేను ఫీల్ అవుతా. యు ఆర్ కమింగ్ టు ద సెంటర్. సో వెన్ యూ కేమ్ టు ద సెంటర్, యూ విల్ నాట్ గో ఎనీవేర్. నీకు ఇంకో ఆప్షనే లేదు వెళ్ళిపోవడానికి. అలాంటప్పుడు డెత్ ఈజ్ అ ఆరిజిన్. నాకు అదొక ఆరిజిన్ లాంటిది. సో ఎక్కడి నుంచి అయితే మనిషి మొదలయ్యాడో మళ్ళీ అక్కడికే వెళ్ళడం మరణం. సో అక్కడికి వెళ్తున్నాం అంటే ఏంటి, అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళలేవని అర్థం. సో నా అండర్స్టాండింగ్ పాయింట్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అవుట్, ఇట్ ఈస్ కమింగ్ మోర్ ఇన్సైడ్. సో ఆ ఇన్నర్ జర్నీ అనేది ఒక దగ్గర ఆగిపోదు, తిరుగుతూ ఉంటది. యా. ఓకే. మరి దశావతారాలు వీటన్నిటి గురించి నమ్ముతారా? సో మైథాలజీ నమ్మడం అంటే, నాకు బిలీఫ్ సిస్టమ్ కి సంబంధించి ఒక డిఫరెంట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే అవతారాలు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, లైక్ ప్రపంచంలో ఏదైనా సరే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఇప్పటిదాకా మనిషికి అర్థమైంది ఏదైనా మనిషి చెప్తేనే అర్థమైంది, మనిషి రాస్తేనే అర్థమైంది. అంతే కదండి. యూ నెవర్ నో ఎనీథింగ్ ఇఫ్ ఒక మనిషి ఒక కథ రాయకపోతే ఆ దేవుడి కథ కూడా మనిషికి తెలియదు. మనిషికి తెలిసిందంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి రాస్తా ఉన్నారు, ఏదో ఒకటి రాస్తా ఉన్నారు, చదువుతా ఉన్నారు, నమ్ముతా ఉన్నారు, తెలుస్తా ఉన్నారు. సో నా పాయింట్ ఇది నమ్మడం కాదు,
మనిషి ఎందుకు రాస్తున్నాడు అనేది ఆలోచించాలి. మనిషి ఎందుకు రాముడు, ఇప్పుడు రాముడు ఉంది, రాముడు సీత రామాయణం ఉంది. ఏం చూడాలి రామాయణంలో? రామాయణంలో నా పాయింట్ ఏంటంటే, రామాయణాన్ని అర్థం చేసుకోవడం అంటే చూడాల్సింది రాముడు ఎలా ఉన్నాడు, ఎలా కనబడుతున్నాడు, సీతాదేవి ఎలా ఉంది, రాజ్యం ఎలా ఉంది, యుద్ధం ఎలా జరిగింది, ఏ ఆయుధాలు ఉన్నాయి కాదు. రాముడి ద్వారా మనిషికి మనిషి ఏం చెప్పాలనుకుంటున్నాడు, సీతమ్మ ద్వారా మనిషికి మనిషి ఏం చెప్పాలనుకుంటున్నాడు, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ దే ఆర్ ట్రయింగ్ టు సే ఫ్రమ్ ద స్టోరీ. సో నీకు ఎప్పుడైతే మనిషికి ఎప్పుడైతే ఆ ప్రిన్సిపల్స్ అర్థమైనాయో, అప్పుడు ఆ మనిషి దేవుడిని అర్థం చేసుకుంటాడు. దేవుడిని అర్థం చేసుకున్న రోజు దేవుడికి బ్లైండ్ గా పూజించడు. సో నాకు అర్థమైందంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ గాడ్. గాడ్ ఈజ్ సేయింగ్ జస్ట్ నువ్వు ఎలా బతకాలి అనే దానికి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు దేవుడు. దేవుడి రూపంలో ఆ ఎగ్జాంపుల్స్ ని క్రియేట్ చేసి పెడతా ఉన్నారు మన వాళ్ళు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నా వాళ్ళు చెప్పే కోర్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, యూ హ్యావ్ టు లివ్ లైక్ దిస్. అంతే కదా. ఇప్పుడు రాముడు పితృవాక్య పరిపాలకుడు అంటారు, తండ్రి మాట వినమని చెప్తున్నారు అంతే. సో భార్యని ఇలా చూసుకోవాలని చెప్తున్నారు అంతే, భర్త ఇలా ఉండాలని చెప్తున్నారు అంతే, లక్ష్మణుడి క్యారెక్టర్ తో తమ్ముడు ఇలా ఉండాలని చెప్తున్నారు అంతే. సో హ్యూమన్ రిలేషన్స్ మధ్యలో ఉన్న పాజిటివ్ డైనమిక్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది రామాయణం. అదే హ్యూమన్ రిలేషన్స్ లో కాన్ఫ్లిక్ట్స్ ని, మ్యానిపులేషన్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది మహాభారతం. సో ఎప్పుడైతే ప్రాపర్ గా రామాయణ గాని మహాభారతం గాని అర్థం చేసుకోవాల్సిన కోర్ పాయింట్స్, ప్రిన్సిపల్స్ అయితే మనకు అర్థమైనాయో, ఆటోమేటిక్ గా వాటిని చూసే విధానం మారిపోతుంది. మనం అక్కడ వస్తువుల్ని, మనుషుల్ని చూడం, ఐడియాస్ ని, ఐడియాలజీస్ ని, ప్రిన్సిపల్స్ ని చూస్తాం. ఇన్ ద సేమ్ వే వేదాస్ ఉపనిషత్స్ ఐ రెడ్. ఉపనిషత్తుల్లో మాండుక్య ఉపనిషత్తు అని ఒకటి ఉంటుంది. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఉపనిషత్ అంటారు. మాండుక్య ఉపనిషత్ 13 వర్సెస్ ఉంటాయి. సో మాండుక్య ఉపనిషత్ ఏం చెప్తుందంటే, మనిషి లైఫ్ 4 ఆస్పెక్ట్స్ లో ఉంటది అంటారు. నువ్వు ఒక్కడివి కాదు, నలుగురు అంటారు. ఒకడు యువర్ వేకింగ్ స్టేట్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. రెండో వాడు యువర్ డ్రీమింగ్ స్టేట్, అంటే కలలో నువ్వు బతికే జీవితం. మూడో వాడు సుషుప్త స్థితి, అంటే స్లీపింగ్ స్టేట్, బ్లాంక్ స్లీప్. నాలుగో వాడు యువర్ కాన్షియస్నెస్. సో నువ్వు ఈ మూడు నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు నిజంగా నాలుగో వాడు అని చెప్తుంది. జనరల్ గా ఎవరికైనా ఇట్లా చెప్తే అర్థం కాదు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. కానీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో అందులో ఒక లైక్ నేను చదివిన దానిలో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మనిషికి ఒక గోల్డ్ చైన్ ఉంది, గోల్డ్ రింగ్ ఉంది, గోల్డ్ బ్రేస్లెట్ ఉంది అనుకుందాం. ఆ గోల్డ్ చైన్ అనేది వేకింగ్ స్టేట్ అనుకుందాం. అంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా మనిషి కాన్షియస్ గా బతికే వేకింగ్ స్టేట్, ఫిజికల్ రియాలిటీ. ఆ గోల్డ్ రింగ్ అనేది ఆ మనిషి డ్రీమింగ్ స్టేట్ అనుకుందాం, అంటే కలలో తను అనుభవించేది. ఆ గోల్డ్ బ్రేస్లెట్ అనేది బ్లాంక్ స్లీప్ అనుకుందాం. ఈ మూడిట్లో ఏది నువ్వు అంటే ఏం చెప్తావు అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, యు ఆర్ నాట్ ద గోల్డ్ రింగ్, యు ఆర్ నాట్ ద గోల్డ్ చైన్, యు ఆర్ నాట్ ద గోల్డ్ బ్రేస్లెట్, యు ఆర్ ద గోల్డ్ ఇన్ ఇట్. అన్నిట్లో ఉన్న బంగారానే నువ్వు. సో నువ్వు ఏదో ఒక దానికి ఎందుకు అంటించుకుంటున్నావు నీ లైఫ్ ని? ఇదే ఇంకా సింపుల్ గా ఒక మనిషి చెప్పాడు, ఇదే 4 స్టేట్స్ ఉన్నాయి. 4th స్టేట్ లో ఉన్నవాడు ఒక స్టేషన్ మాస్టర్ కూర్చొని ఉంటాడు. పొద్దున ఒక ట్రైన్ వస్తుంది, నీ వేకింగ్ స్టేట్ వస్తుంది, వెళ్ళిపోతుంది. తర్వాత నీ డ్రీమింగ్ స్టేట్ ఒక ట్రైన్ వస్తుంది, వెళ్ళిపోతుంది. నీ స్లీపింగ్ స్టేట్ ఒక ట్రైన్ వస్తుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ మార్నింగ్ వేకింగ్ స్టేట్ వస్తుంది. కానీ నిజమైన నువ్వు ఆ స్టేషన్ మాస్టర్ లాగా కూర్చొని 3 స్టేట్స్ ని చూస్తున్నావు అంతే. ఎప్పుడైతే నువ్వు చూస్తున్నావు అని తెలుసుకున్నావో, ఆటోమేటిక్ గా అవేవి నువ్వు కాదని తెలుసుకుంటావు. ఆటోమేటిక్ గా వాటికి అంటిన బాధలు నీవి అనుకుని పూసుకోవు, వాటికి వచ్చిన విజయాలు నీవి అని విర్రవీగిపోవు. ఎప్పుడైతే ఆ బాధకు ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా, ఆనందానికి ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా నువ్వు చూస్తూ ఉంటావో, ఆటోమేటిక్ గా నెక్స్ట్ డే కూడా నార్మల్ గానే ఉంటుంది. సో నాకు అర్థమైంది, అరే ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాసిన మాండుక్య ఉపనిషత్తు అనే ఒక సాంస్క్రిట్ వర్స్ లో ఇంత ఫిలాసఫీ ఉందా? మోడర్న్ ఫిలాసఫీ ఎక్స్ప్లోర్ చేసే అంత ఫిలాసఫీ అందులో ఉంది. నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేయంగా, ఒకప్పుడు ఓం అని మెడిటేషన్ ఎందుకు చేస్తారు అని, దీని ప్రకారం కొంచెం వెనక్కి వెళ్ళిపోతే, ఓం లో ఆ, ఊ, మా అనే 3 శబ్దాలు ఉంటాయి అన్నారు. ఆ అనే శబ్దం వేకింగ్ స్టేట్ కి, ఊ అనేది ఒక స్టేట్ కి స్లీపింగ్ స్టేట్ కి, మా అనేది ఒక డ్రీమింగ్ స్టేట్ కి రిప్రజెంటేషన్ కాబట్టి మనుషులు ఓం అంటారు. మరి 4th స్టేట్ ఎక్కడ అని అడిగా. అలా ఏం చెప్పారంటే, ఆ 3 శబ్దాలు అయిన తర్వాత వచ్చే నిశ్శబ్దమే ఆ 4th స్టేట్ అని చెప్పారు. యు ఆర్ ద సైలెన్స్ ఆఫ్టర్ ద ఆల్ సౌండ్. నాకు అంటే ఇవన్నీ చదువుతూ ఆలోచిస్తూ ఉంటే లైక్, అరే ఇంత సింపుల్ కదా, ఎప్పుడో ఎక్స్ప్లోర్ చేసినవే కదా ఇవన్నీ. కానీ మన దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, అర్థం ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవట్లేదు కాబట్టే మనకి ఇన్ని డిఫరెన్సెస్ వస్తున్నాయేమో.
మనుషులు ఇంత గొడవ పడుతున్నారేమో అనేది నాకు అనిపిస్తుంది. లైక్ ఎవ్రీ వన్ ఈస్ సఫరింగ్ జస్ట్ బికాస్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఇట్ ఇన్ ద వే దే వాంట్ టు టెల్. వాళ్ళు ఎలా చెప్పాలనుకున్నారో అలా మనకు అర్థం కాకపోవడం వల్ల, ఆ బ్యారియర్ వల్ల సఫర్ అవుతున్నారు. బట్ ఇఫ్ యూ అండర్స్టూడ్ గాడ్, దేవుణ్ణి అర్థం చేసుకోవడం చాలా బాగుంటది, చాలా కంఫర్టబుల్ గా ఉంటది. బయాస్ అనేది ఉండదు మనలో. లైక్ సమ్మన్ సెడ్ మీ, లైక్ కొంచెం ఇది ఇంకోలా అనిపించచ్చు, కొందరు నచ్చకపోవచ్చు. లైక్ మా ఇంట్లోనే తిరుపతికి వెళ్ళిన తర్వాత ఒకసారి కూర్చున్నప్పుడు లైక్ మా వాళ్ళు అడిగారు అనమాట, అసలు నాకు స్వామివారి విగ్రహాన్ని చూసినప్పుడు చాలా గొప్పగా అనిపించింది, ఎక్స్ట్రాడినరీగా అనిపించింది అని డిస్కస్ చేస్తా ఉన్నారు. నన్ను అడిగారు ఎలా అనిపించింది. నేను చెప్పా, మన ఇంట్లో క్యాలెండర్ లో వెంకటేశ్వర స్వామి ఫోటో చూసినప్పుడు నాకు ఎలా అనిపించిందో అలానే అనిపించింది అని. అలా అన్నారు, అట్లా ఎట్లా అనిపిస్తుంది, అది ఆ మహిమలు ఉంటాయి ఉన్నాయి అన్న. నేను ఎక్కడైనా దేవుణ్ణి ఒకేలా చూస్తా కాబట్టి నాకు ఒకేలా అనిపిస్తున్నాడు. మీకు క్యాలెండర్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఇలా కనపడకపోతే అది నా తప్పు కాదు. ఎక్కడున్నాయి, దాట్ ఈస్ వాట్ గాడ్, అండర్స్టాండింగ్ గాడ్ ఈస్ సీయింగ్ హిమ్ ఇన్ ద సేమ్ వే ఎవ్రీవేర్, ఎవ్రీ టైమ్, ఎట్ ఎవ్రీ ప్లేస్. నాకు ఈ గుళ్ళో గొప్పగా కనిపించాడు, నా పాకెట్ లో ఉన్న క్యాలెండర్ లో నార్మల్ గా కనిపించాడు, నా ఇంటి దేవుళ్ళు కొంచెం ఇంటెన్స్ కనిపించిందంటే అక్కడ లోపం నీ భక్తిలో ఉంది, నీ పర్స్పెక్టివ్ లో ఉంది. సో నా పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూ బిలీవ్ గాడ్, ఇఫ్ యూ వాంట్ టు బిలీవ్ గాడ్, బిలీవ్ విత్ సేమ్ ఇంటెన్సిటీ. ఎక్కడైనా సరే ఒకేలా చూడడం నేర్చుకో. ఎక్కడైనా సరే ఒకేలా చూడడం నేర్చుకుంటే ఆటోమేటిక్ గా నువ్వు దేవుడితో కనెక్ట్ అవుతావు. లేదంటే అక్కడ ఉన్న ఫిజికల్ రియాలిటీతో కనెక్ట్ అవుతావు అంతే. నీకు ఆ అమ్యూనిటీస్ నచ్చినాయి అంతే, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నచ్చింది అంతే, ఆ ఎక్స్పీరియన్స్ నచ్చింది అంతే. యా. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ వల్లనే కొంచెం డిఫరెన్సెస్ వస్తున్నాయని అనిపిస్తుంది. కరెక్ట్ కాదా నాకు కూడా తెలీదు, మేబీ ఐఎమ్ రాంగ్ టు, బట్ ఇట్ ఈస్ మై పర్స్పెక్టివ్ ఆన్ గాడ్. యా, అందరూ అగ్రి అవ్వాల్సిన అవసరం లేదు. యా, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఇంకా. అండ్ బాధలో నమ్మకం ఉన్నప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్. యా. Sure. బాధలో ఉన్నప్పుడు అర్థం కావు ఎవరికైనా. ఒకసారి మనకి నాలెడ్జ్ వచ్చాక ఇంకో కొత్త బాధ వచ్చినప్పుడు మన రెస్పాన్స్ రియాక్షన్ వేరేలాగా ఉంటుంది అంతే. డెఫినెట్గా. ఇప్పుడు నేను చూసిన దాంట్లో కూడా దేవుడిని ఎప్పుడు ఒకేలా ఎందుకు చూడరు. నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళిపోయి నువ్వు కాపాడాలంటారు, చాలా హ్యాపీగా ఉన్నప్పుడు కాపాడినందుకు థ్యాంక్స్ అని ఎవరు చెప్పరు. సో నీకు గ్రాటిట్యూడ్ ఉండదు, అవసరమైనప్పుడు మళ్ళీ పోతావు. అక్కడ పాయింట్ ఏంటంటే దెర్ ఇస్ నో కాన్స్టెంట్ ఇన్ హ్యూమన్ ఎమోషన్. ఎప్పుడు ఒకేలా చూడు. ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తే ఎప్పుడు ఒకేలా. నా అవును. పాయింట్ లో ఏంటంటే, గాడ్ గివ్ యూ ఎవ్రీథింగ్. నీకు ఒక జీవితాన్ని ఇచ్చిండు, నీకు ఒక లైఫ్ ఇచ్చిండు, బతకమని చెప్పిండు, థ్యాంక్స్ చెప్పు అంతే సరిపోతుంది. బికాస్ హీ గేవ్ యూ ఆల్ దీస్ థింగ్స్, థ్యాంక్స్ చెప్పు అంతే. నువ్వు థ్యాంక్స్ చెప్పకుండా నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలంటే వేర్ ఈస్ డివోషన్ అన్నట్టు. ఇట్ అక్కడ సెల్ఫ్లెస్ యాక్ట్ ఏముంది. అవును. సెల్ఫ్లెస్ యాక్ట్ ఉండాలంటే నువ్వు థ్యాంక్స్ చెప్పు. ఎన్నిసార్లు పోతే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. బికాస్ అన్కండిషనల్లీ నీకు ఈ జీవితం ఇచ్చిండు, అన్కండిషనల్లీ నువ్వు ఎక్స్పీరియన్స్ చేసుకోపో, బతుకుపో అని చెప్పాడు. సో అవును. అన్కండిషనల్లీ నువ్వు పుట్టుక నుంచి చావు దాకా ఒక క్రియేటర్ నిన్ను క్రియేట్ చేసిందంటే నీ క్రియేషన్ మొత్తానికి ఆయన రెస్పాన్సిబుల్ అని నువ్వు నమ్ముతున్నావు అంటే యూ థ్యాంక్ హిమ్. యూ థ్యాంక్ హిమ్ ఫర్ ఎవ్రీ గుడ్ థింగ్ హ్యాపెన్ ఇన్ యువర్ డే. యూ థ్యాంక్ హిమ్ ఫర్ ఎవ్రీ లెసన్ యూ లెర్న్ ఇన్ యువర్ లైఫ్. జీవితంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకున్న ప్రతి పాఠానికి ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. జరిగిన ప్రతి మంచికి అతనికి థ్యాంక్స్ చెప్పాలి. చెప్పు, థ్యాంక్ యూ. ఏముంది, ఏ దేవునికైనా చెప్పు, తప్పలేదు. యా. షూర్ అండి. థ్యాంక్స్, చాలా బాగా చెప్పారు. ఇది అందరికీ ఒక విజ్డమ్ టాక్ లాగా ఉంది నాకు కూడా పర్సనల్లీ. అండ్ మనం సక్సెస్ఫుల్గా అన్ని సిగ్నల్స్ ఫినిష్ చేసాము. మనకి ఇంకొక యా. 5 minutes ఉంది. ఒక క్లోజింగ్ నోట్ క్వశ్చన్ బిఫోర్ వి క్లోజ్ ద షూర్. సెషన్. సో మీ వర్డ్స్లో ఒక చిన్న లైఫ్ లెసన్ కావచ్చు, మీ జర్నీ నుంచి నేర్చుకున్న ఏదైనా కావచ్చు, దట్ కెన్ హెల్ప్ మోడర్న్ రైటర్స్. రైటర్స్ కి హెల్ప్ అయ్యే రైటర్స్ అందరూ ఒకేలా రాయాలని లేదు, కానీ నాకు అర్థమైన నా రైటింగ్ జర్నీలో నేను అర్థం చేసుకున్నదంటే ద ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ టు బీ రైట్ ఇస్ అబ్జర్వేషన్. ప్రపంచాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సొసైటీని బయటకు వచ్చినప్పుడు, లైక్ నేను ఎక్కడనో బయటకు వెళ్ళుంటా, బయటకు వెళ్ళిన తర్వాత కామన్ గా చుట్టూ చాలా మంది ఉంటారు. ఎవరు ఎలా మాట్లాడుతున్నారో, ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు, చుట్టుపక్కల ఏం జరుగుతుంది అని ఎవరైతే ప్రాపర్ గా అబ్జర్వ్ చేయగలరో వాళ్ళు రాసేటప్పుడు కొంచెం కొత్తగా రాయగలరు అనిపిస్తుంది నాకు.
ఎందుకంటే డిఫరెంట్ పర్సనాలిటీస్, హౌ దే ఆర్ బిహేవింగ్, హౌ దే ఆర్ టాకింగ్ అనేది తెలుస్తుంది కాబట్టి. సో అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్ థింగ్. రెండోది ఏంటంటే, డోంట్ ట్రై టు స్టిక్ టు సంథింగ్ వెరీ స్ట్రాంగ్. రైటింగ్ అనేది మనలో ఉన్న ఫ్రీ ఫ్లో అనేది నేను నమ్ముతాను. ఇప్పుడు నేను ఇలా రాయాలి, ఈ రూల్స్ ప్రకారం రాయాలి, ఇది ఇలా మొదలవ్వాలి, ఇది ఎలా ఎండ్ అవ్వాలి, ఒక పద్ధతిగా ప్లాన్ చేసుకొని టైం టేబుల్ చేసుకొని చేయడానికి నువ్వు ఇల్లు కట్టట్లేదు. ఒక ఇంటికి ఒక స్ట్రక్చరల్, ఒక కాన్స్టెంట్ డిజైన్ ఉంటే బాగుంటది, కానీ ఒక కథకు అదే స్ట్రక్చర్ ఉంటే బోర్ కొడుతుంది. కథ అనేది ఫ్రీ ఫ్లో అవ్వాలి. ప్రిడిక్ట్ చేయొద్దు, ప్రిడిక్ట్ చేసే ఛాన్స్ ఇవ్వద్దు. అలా ఉండాలంటే ఏం చేయాలంటే, ఏదో ఒక దానికి, అరే ఈ మనిషి ఇలా రాస్తున్నాడు, ఇలాగే రాస్తా, ఈ రూల్స్ ఉన్నాయి ఇలాగే రాస్తా, ఈ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఇలాగే రాస్తా. నో ఆల్ ద ప్రిన్సిపల్స్. అన్ని ప్రిన్సిపల్స్ తెలుసుకోవాలి, అన్ని రూల్స్ తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా మనం ఫ్రీ ఫ్లోర్ రాయగలగాలి. దాట్ ఈస్ వాట్ రైటింగ్. నేను అర్థం చేసుకున్న రైటింగ్ అనమాట. సో ఒక బాక్స్ లో ఫిట్ అవడానికి ట్రై చేసినంత వరకు ఆ బాక్స్ దాటిన కథలు అయితే రావు. దాట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఓకే అండి. యా, ఎవరైతే లైక్ ఆ జర్నీలో ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళకి Yeah. యూస్ఫుల్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, ఇట్ వాజ్ థ్యాంక్ యూ, నైస్ కాన్వర్జేషన్. అండ్ థ్యాంక్ యూ నేను అండి. కూడా ఇంకొకటి చెప్పాలనుకున్నాను. ఈ Yeah. సెహరీ మోటివేషన్ కూడా అదే లైక్ ప్రతిదీ సెలబ్రేట్ చేసుకోవాలి లైఫ్లో. Yeah. గుడ్ ఆర్ బ్యాడ్, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, అన్ని మూమెంట్స్లో మనం ఒకలాగే రియాక్ట్ అవ్వాలి. మీరు అన్నారు కదా, ఒక పేరు చెప్పారు, మర్చిపోయాను నేను. ఆనందం, మీరు ఒక పేరు Yeah. రాసుకున్న స్వామి స్వామి అకారణానంద. ఆకారణానంద. అది అకారణంగా ఆనందంగా ఉండండి. ఎంత సింపుల్. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ. ఆనందానికి కారణాలు వెతుకుతున్న రోజు అయిపోతాయి. కారణాలు ఎన్నెన్ని ఉంటాయి. కారణం లేకుండా హ్యాపీగా ఉంటామంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. దట్స్ పర్ఫెక్ట్లీ సూట్స్ ఎవ్రీథింగ్ అండి. యా, నాకు తెలిసింది ఏంటంటే మనం కూడా లైక్ మైండెడ్ పీపుల్. ఐ విల్ కీప్ ఇన్ యా, టచ్. థ్యాంక్ యూ సో షూర్ షూర్ మచ్. అండి. థ్యాంక్ యూ, ఐ విష్ యూ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి, మీ రైటింగ్ జర్నీ, థ్యాంక్ యూ, థ్యాంక్ పర్సనల్ యూ వెరీ గ్రోత్, మచ్. ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, టేక్ కేర్. బాయ్ బాయ్.